ఈరోజు మనం 'వారణాసి' మూవీ నుంచి ఒక 'కుంభ' సాంగ్ రిలీజ్ అయింది కదా! ఆ సాంగ్ మీద అయితే నేను 'విరాట్ కోహ్లీ' వీడియో అయితే చేశాను. మీరు కూడా చేసుకోలా చేస్తాను. మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు. నేను డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను ఇక్కడ వీడియో ఎలా చేసుకోవాలి నేను డీటెయిల్‌గా అనేది మొత్తం చెప్తాను. మీరు ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. దీన్ని లాస్ట్ వరకు చూస్తేనే మీకైతే అర్థమవుతుంది కాబట్టి ఈ వీడియో అయితే మీరైతే లాస్ట్ వరకు అయితే చూడండి మీరు. ఇక్కడ నేను వీడియో అయితే చూపిస్తా. చూసాక మీరు ఎలా చేసుకోవాలని డీటెయిల్‌గా చెప్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా ఎలా అనిపించిందో అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇప్పుడు వీడియో అయితే చూద్దాం మనం. ఓకే, వీడియో అయితే చూస్తున్నారు కదా, వీడియో అయితే చాలా బాగా వచ్చింది. నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది కాబట్టి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎలైట్ మోషన్ ప్రాజెక్ట్ లింక్. ఎలైట్ మోషన్ లేకపోతే నా బయోలో ఉంటుంది చూడండి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ వెళ్ళి చూడండి. మా ఇన్స్టాగ్రామ్లో బయోలో ఉంటుంది ఈ ఎలైట్ మోషన్ లింక్. అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ లింక్ అనేది ఈ ఎలైట్ మోషన్ యొక్క ప్రాజెక్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. ఫ్రాంట్ కూడా మీకు 2 ఫ్రాంట్ ఇచ్చాను. ఆ 2 ఫ్రాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి అండ్ ప్రాజెక్ట్ కూడా ఇన్పుట్ చేసుకోండి. ఇన్పుట్ చేసుకుంటే మీకైతే ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ మీకు స్టార్టింగ్లో మీ నేమ్ అనేది ఉంటుంది. నేనైతే ఒక 5 అంటే మీకు నేను విరాట్ కోహ్లీది 5 లెటర్స్ ఉంది కదా, ఇక్కడైతే ఇలాగైతే పెట్టాను. ఇక్కడ మీరు మీ ఇష్టం అది మీ లెటర్స్ అనేది ఇక్కడైతే చేంజ్ చేసుకోవాలి. సేమ్ ఏముండదు. జస్ట్ మీ ఈ ఫ్రాంట్ మీద టైప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీ నేమ్ ఏదో ఒక మీ నేమ్ అనేది సపోజ్ నేను తరుణ్ అని పెడతాం. ఇక్కడ మీకు లెటర్స్ సరిపోకపోతే కొంచెం దగ్గర చేసుకొని దీని అయితే మళ్ళీ డూప్లికేట్ చేయండి. సపోజ్ నేను నా లెటర్స్ ఎక్కువ ఉంటాయి కదా, అంటే 5-6 లెటర్స్ ఉంటుంది. అంటే నేను ఆ 6 లెటర్స్ని నేను ఇప్పుడు చేసి చూపిస్తాను. తరుణ్ కదా, 1 మినిట్. ఇలాగైతే ఇలా అయితే మీరు చేంజ్ చేసుకోవాలి. ప్రతి ఒక్క లెటర్ అనేది మీరు చేంజ్ చేసుకోవాలి. ఇలా మీకు అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ మీరు నేమ్ చేంజ్ చేసేటప్పుడు మీకు కొంచెం అటు ఇటు అయిపోతుంది కాబట్టి మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. సరే, మీకు లాస్ట్కి మీకు ఇది ఇక్కడ ఉంది కదా, దీన్ని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ నేను నా నేమే ఇక్కడ పెడతాను. ఇలాగైతే కొంచెం మీరు పైన ఉన్న దాన్ని కింద ఉన్న దాన్ని సేమ్ సైజు ఉండేలా చూసుకోండి. కింద ఇది చిన్నగా అయిపోయినా పర్లేదు, కానీ అక్కడ నుంచి ఇక్కడ మీరు ఫ్రేమ్ అనేది సేమ్ చేంజ్ అవ్వకుండా చూడండి. ఇక్కడ మీకు అడ్జస్ట్ చేసుకోండి టెక్స్ట్ అనేది. ఇలాగైతే ఇక్కడ మీకు నేను ఎన్ రావాలి కదా, ఇక్కడ నేను ఎన్ అనేది కొంచెం ఇది జరుపుకుంటాను. ఇలా జరుపుకొని ఏం బీట్కి అంటే బీట్కి కొంచెం అటు ఇటు అయినా కూడా ఏం పర్లేదు కాబట్టి మీ నేమ్ అనేది ఫుల్గా రావాలి కాబట్టి ఇలాగైతే మీరు జరుపుకోండి. ఇలాగ జరుపుకున్న తర్వాత దీన్ని మీరు ఈ బీట్ మార్క్ అయితే తీసుకొచ్చేయండి. ఇలాగైతే తీసుకొచ్చేసేయండి. ఇక్కడ వరకు అయితే ఇలాగైతే జరుపుకోండి. సపోజ్ నేను చూపిస్తాను. ఇలాగైతే జరుపుకున్న తర్వాత ఇదేమో ఇక్కడే ఉంచండి, ఎందుకంటే ఇది లాస్ట్ ఇది కదా. ఇది కట్ చేసుకోండి. ఇలాగైతే చేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ మీరు ఒక లెటర్స్ ఉంది కదా పైన లెటర్స్, ఈ లెటర్స్ అనేది మీరు డూప్లికేట్ చేసేయండి. డూప్లికేట్ చేసి ఇక్కడ వరకు అయితే జరుపుకోండి. ఇలాగైతే జరుపుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు కట్ చేసుకోండి. ఈ బీట్ మార్క్ వరకు కట్ చేసుకున్న తర్వాత దీన్ని మీ నేమ్ ఒక లాస్ట్ నేమ్ అనేది మీరు ఇక్కడ పెట్టుకోండి. మీకైతే ఇలాగైతే వచ్చింది కదా. ఇక్కడ నుంచి మీ లెటర్స్ అని ఇలాగైతే మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నేను చేసి చూపిస్తా. ఇలాగైతే అడ్జస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు, మీరైతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగైతే ఇటు వెళ్ళింది కదా, కొంచెం ఇటు అయితే జరుపుకొని మీరు ట్రై చేయండి. మీరు అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ చెప్పలేను. దాని తర్వాత ఇలా మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మీ ఫోటోస్ అనేది ఉంటుంది. ఇక్కడ మీకు లిరిక్స్ ఉంటుంది కాబట్టి ఈ లిరిక్స్ నేను ఇచ్చిన ఫాంట్ అయితే కంపల్సరీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటేనే ఇక్కడ మీకు లుక్ అనేది ఉంటుంది. ఈ లిరిక్స్తోనే ఈ వీడియోకి లుక్ అనేది వచ్చింది కాబట్టి ఈ వీడియో లిరిక్స్ అనేది కంపల్సరీ అనేది ఈ లిరిక్స్ అనేది మీకైతే చాలా అవసరం. ఈ వీడియో అనేది మీరు కంపల్సరీ ఈ లిరిక్స్ అనేది కంపల్సరీ మీరు అయితే యాడ్ చేసుకోండి. నేచర్ ఫాంట్ అయితే అదే బాగుంటుంది. నేను చెప్తున్నాను కదా, అదే బాగుంటుంది. వేరే ఫాంట్ పెట్టినా కూడా మంచిగా ఉండదు. ఇదే బాగుంటుంది కాబట్టి ఇదైతే చేసుకోండి మీరు.
ఇప్పుడు ఇక్కడ మీకు ఫొటోస్ ఉంటుంది. ఇక్కడ మీకు ఫోటో ఉంది కదా, ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడైనా ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ మీకు స్టార్ ఐకాన్ ఉంటుంది. స్టార్ ఐకాన్ని క్లిక్ చేయగానే మీకు ఫోటోస్ అనేది ఇలాగైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీ ఫోటోస్ అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. కాబట్టి సపోజ్ నేను ఒక ఫోటో పెట్టి చూపిస్తాను. దీంట్లోనే ఏదో ఒక ఫోటో, సపోజ్ ఈ ఫోటోలు ఉన్నాయనుకోండి, ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అనేది రీప్లేస్ అయితే అయిపోతుంది. కొంచెం మీరైతే జూమ్ చేసుకోండి, మీ యాడ్ చేసే డీటెయిల్ కూడా ఇలాగైతే మీకైతే ఫోటో అనేది ఇలాగైతే రీప్లేస్ అయితే అయిపోతుంది. ఇలానే మీకు కొన్ని ఫొటోస్ ఉంటుంది. ఈ ఫొటోస్ అన్నీ మీరు రీప్లేస్ అనేది పెట్టుకుంటే ఇక్కడ మీకు చెప్పడం మర్చిపోయా, ఇక్కడ మీకు పిఎన్జీ ఫోటో అనేది ఉంటుంది. ఇక్కడ నుంచి మీరైతే ఇలాగైతే వస్తుంది కదా, మీరు ఇక్కడ ఏ ఫోటో పెట్టాలనుకుంటున్నారో ఆ ఫోటోని ఫస్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసుకున్న దాని తర్వాత ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని అయితే డిలీట్ చేసేయండి. దాని తర్వాత దీని అయితే డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసి ఇక్కడ నుంచి ఇలాగైతే జరుపుకోండి. సపోజ్ నేను ఇది చూపిస్తాం, 1 మినిట్. దీన్ని డూప్లికేట్ చేయండి. చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే కట్ చేసుకోండి. సపోజ్ ఒక్క నిమిషం. ఇక్కడ మూవీ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఈ కీ ఫ్రేమ్ అన్నీ తీసేయండి. ఇలాగైతే తీసేయండి. ఇలాగ తీసేసిన దాని తర్వాత దీన్ని ఇక్కడ వరకు అయితే కట్ చేసేయండి. దాని తర్వాత ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇవన్నీ ఆఫ్ చేసేయండి. ఇలాగైతే ఆఫ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ మీకు మూవీ అండ్ ట్రాన్స్ఫర్ అది రావాలి. కాబట్టి ఇక్కడ మీకు ఫోటో ఉంటుంది కదా, ఈ ఫోటో మీద ట్యాప్ చేసి కొంచెం జూమ్ అయితే చేసుకోండి. ఇలాగైతే జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఈ ఫోటో అనేది మీరు పిఎన్జీ ఫోటో అనేది ఇక్కడ నుంచి అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. మీరు జస్ట్ ఏముండదు, ఫోటో మ్యాప్ ఉంటుంది. ఫోటో మ్యాప్ నుంచి మీరైతే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. నేను ఈ ఫోటో పెట్టాను కదా, ఇదే ఫోటో నేను ప్లస్ సెకండ్ పెట్టుకుంటా. కొంచెం ఇలాగైతే జూమ్ అయితే తగ్గించుకోండి. ఫిట్లో పెట్టుకోండి, కట్ అయిపోతే. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలాగైతే జూమ్ అయితే తగ్గించుకోండి. మీకు ఈ ఫోటోకి కరెక్ట్ సెట్ అయ్యేలాగా చూసుకోండి. మీరు సపోజ్ చూపిస్తాం, ఇది ఉందనుకోండి, కరెక్ట్గా సెట్ అవ్వాలి చూసుకోండి. మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగైతే కరెక్ట్గా సెట్ అయ్యేలా చేసుకోండి. చూసారుగా, పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయింది. ఇలాగ మొత్తం చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు దీన్ని మీరు యానిమేషన్ అయితే చేయాలి. ఏం లేదు, ఇక్కడ మీకు ఎండ్ దగ్గరకు వచ్చేసి మూవీ అండ్ ట్రాన్స్ఫర్లోకి ఇక్కడ కీ ఆప్షన్ ఇచ్చేయండి. దాని తర్వాత ఇక్కడ ఒక కీ ఇచ్చేయండి, లాస్ట్కి ఒకటి కీ. దాని తర్వాత ఈ ఫస్ట్ దగ్గరకు వచ్చి ఇదైతే కిందకైతే తీసుకొచ్చేయండి. ఇలా కిందకైతే జరుపుకోండి. దాని తర్వాత కింద మీకు గ్రాఫ్ ఉంటుంది. ఈ కీ కింద గ్రాఫ్ ఉంటుంది. దీన్ని మీరు ఇలాగైతే సేమ్ గ్రాఫ్ పెట్టండి. నేను పెట్టిన గ్రాఫే పెట్టండి. ఇలాగైతే పెట్టుకుంటే ఇక్కడ మీకు ఫోటో అనేది ఇలాగైతే వచ్చేస్తుంది. చూసారు కదా, పర్ఫెక్ట్గా అయితే సెట్ అయింది. చూడండి, పర్ఫెక్ట్ అయితే సెట్ అయిపోయింది. ఇలానే మీరు చేసుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మీకు ఆరో మార్క్ ఉంది కదా, ఆరో మార్క్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకొని ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఏ డౌట్ ఉన్నా కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను రిప్లై కూడా ఇస్తాను. నా ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ.